వెల్కమ్ టు డే 8 ఆఫ్ దేవి నవరాత్రి. మనం ఈరోజు మహాగౌరి అమ్మవారిని పూజిస్తాము. ముందుగా మహాగౌరి అమ్మవారి పేరు యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. మహా అంటే గొప్పది, ఉన్నతమైనది అని. గౌరి అంటే తెలుపు, కాంతి, ప్రకాశం. మహాగౌరి అంటే అత్యున్నతమైన తెల్లటి రూపాన్ని కలిగి ఉండటం. అందుకే అమ్మవారిని మహాగౌరి అని పిలుస్తాము. అమ్మవారు 4 చేతులు కలిగి ఉంటారు. మొదటి చేతిలో త్రిశూలం, రెండవ చేతిలో ఢమరుకం, మూడవ చేతిలో కమలం మరియు నాలుగవ చేతిలో అభయముద్ర, భక్తులను రక్షించే ముద్ర. అమ్మవారి వాహనం ఎద్దు అంటే నందీశ్వరుడు. మహాగౌరి అమ్మవారు శుభ్రత, శాంతి మరియు సౌందర్యానికి ప్రతీక. అమ్మవారిని పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. మన మనస్సు, శరీరం శుభ్రమవుతాయి. మనకు ఆనందం, అందం, శాంతి ప్రసాదిస్తారు అమ్మవారు. ఆరోగ్యం, సంపద, సంతోషమైన కుటుంబ జీవితం కూడా లభిస్తుంది. మహాగౌరి అమ్మవారి కథ గురించి తెలుసుకుందాం. పార్వతీదేవి పరమశివుణ్ణి భర్తగా పొందడానికి కఠినంగా తపస్సు చేసింది. హిమాలయాల్లో వేసవి కాలంలో ఎండ, శీతల కాలంలో చలి, వర్షం, తుఫాన్లను ఎదుర్కొన్నారు. పార్వతీదేవి తన తపస్సు కారణంగా ఆమె శరీరం మలినంగా, నల్లగా మారిపోయింది. ఆమె తపస్సుకు చలించిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై తనను భార్యగా స్వీకరించాడు. తర్వాత శివుడు ఆమెను పవిత్రమైన గంగా జలాల్లో తడిపాడు. పార్వతీదేవి శరీరం ఆ తర్వాత పాలులాగా తెల్లగా ప్రకాశించేలా మారిపోయింది. ఆ స్వచ్ఛమైన ప్రకాశవంతమైన రూపమే మహాగౌరి స్వరూపం. ఇక్కడ మరో కథ కూడా ఉంది. మా కాలరాత్రి అమ్మవారు రాక్షసుల్ని సంహరించిన తర్వాత పార్వతీదేవి యొక్క శరీరం నల్లగా మారింది. తన నల్లటి రూపాన్ని చూసి శివుడు కాళి అని హేళన చేశాడు. తన తెల్లని రూపాన్ని తిరిగి పొందేందుకు తీవ్రమైన తపస్సు ప్రారంభించింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మానస సరోవరంలో స్నానం చేయమని సూచించాడు. ఆమె ఆ నది నీళ్లలో స్నానం చేయగానే ఆమె కాళవర్ణం పోయి ప్రకాశవంతమైన తెల్లటి రూపాన్ని పొందింది. ఆ రూపమే మహాగౌరి అని పిలుస్తాము. మా మహాగౌరి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ రేపు మనం నవరాత్రి 9వ రోజు గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉపయోగకరమైన విషయం తెలుసుకున్నాము అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి.